నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్ తంగమణి మహిళల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, మహిళా స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ఫ్యాషన్ పరేడ్ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ విజయ్ కుమారి, డీన్ ఏఎస్ ప్రగతి, ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య, డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన చార్ట్స్ కానీ, ఫేస్బుక్లు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తెలుసో తెలియక వాళ్ళ ఏజ్ ప్రభావం చేతనో ఒక చిన్న సమస్యలో ఇరుక్కున్నట్టయితే దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఒక తప్పు చేస్తాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాం. ఇట్లా తప్పులు పరంపర జరిగిపోయి ఆ తప్పుల్లో నుంచి బయటికి రాలేకుండా కూరుకుపోయి ఏదో ఒక రోజున ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు కల్పించుకుంటున్నాం. వాటి నుంచి మనం అవేర్నెస్ గా ఉండాలి. ఇప్పుడు ఏఐ సిస్టమ్ వచ్చేసింది, తలలు తీసేసి వేరే వాళ్ళు తలలు పెట్టారో ఈ అమ్మాయి అంటే నమ్ముతుంది ప్రపంచం. ఏమంటే దేన్ని మనం క్వశ్చన్ చేయాలి, దేన్ని మనం నమ్మకూడదు అనే ఆలోచన ఎవరికి లేదు. అదో ఫలానా అమ్మాయి ఇట్లా న్యూడ్గా ఉంది, ఇలా వస్త్రధారణ చేసింది అంటే నమ్ముతారు. కాబట్టి వాటన్నిటికీ నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు పోవాలి. మనం ఉపయోగించుకున్నటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ కూడా మన ఎడ్యుకేషన్కి ఎంత ఉపయోగము, మన మంచికి ఏ విధంగా ఉపయోగము, మన కళాశాలకు ఎంత మంచి పేరు తెస్తున్నాము, తల్లిదండ్రులకి ఏ విధంగా మంచి పేరు తెస్తున్నాము, వాళ్ళు ఎంత నమ్మకంతో మనల్ని కాలేజీలకి, స్కూళ్ళకి పంపిస్తున్నారనేది ప్రతి క్షణము విద్యార్థిని గుర్తు పెట్టుకోవాలి. పేపర్లో చూస్తుంటాం, ఫలానా కళాశాలలో ర్యాగింగ్ వల్ల చనిపోయారు, ఫలానా కళాశాలలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మనం చదువుతా ఉంటే ఎంత బాధ కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా వీటన్నిటికి కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. తెలియని వయసులో వాళ్ళు చేసే తప్పు వాళ్ళ జీవితాంతం బాధపడే విధంగా ఉండకూడదు. మేనేజ్మెంట్ పాత్ర ఏముంది దీంట్లో? ఒక అమ్మాయి యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్తుంది, నేను తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను, అతను నా ఫోటోలు తీసుకొని మళ్ళా అదే తప్పుని నాతో చేయిస్తున్నాడు, చెప్పుకుందామంటే నేను హాస్టల్లో ఉన్నాను, తల్లిదండ్రులేమో ఎక్కడో దూరంగా ఉన్నారు, ఇది చేయడం తప్పు అనేది నాకు తెలియదు అనేది అమ్మాయి చెప్తుంది. తెలియని వాళ్ళకి తెలియజేయడమే మన విద్యా వ్యవస్థలో ఒక భాగం. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చు, వాళ్ళ మేడమ్స్ ఉంటారు, మేడమ్స్ చెప్పుకోవచ్చు, ఎవరు లేకపోతే పోలీస్ వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అదో ఫలానా అబ్బాయి నన్ను ఈటింగ్ చేస్తున్నారు, ఫలానా అబ్బాయి నా ఫోటోలు తీసుకుని బెదిరిస్తున్నారు, వెంటనే చర్య చక్కగా తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అనేది మహిళలకే ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మనం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ వెళ్ళిపోయినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి. మరీ మహిళలకు మంచి మంచి చట్టాలు వచ్చాయి. ప్రతి జిల్లాలోనూ మహిళా కోర్టులు వచ్చాయి. మహిళా కోర్టులని, మహిళా కేసుల్ని సత్వరంగా పరిష్కారం చేయడానికి వితిన్ 3 months, వితిన్ 6 months ఒక మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము తీర్పుల ద్వారా త్వరితగతిన వాళ్లకు న్యాయం చేయడానికి. అదే విధంగా పోక్సో కోర్టులు, చిన్న అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు, వాళ్ళ మీద జరిగేటువంటి రేపులు గాని, అఘాయిత్యాలు గాని, భౌతిక దాడులు గాని వెంటనే
ఆ కేసులు టేకప్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఆ కేసుల్లో ఉండేటువంటి జడ్జిలు, ఆ కోర్టులు నిర్వహించే వాళ్ళు కూడా మహిళా జడ్జిలే ఉండాలి. మహిళలకు న్యాయం చేయాలి అంటే వాళ్ళ విచారణ పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ముద్దాయి ఎక్కడ కనబడరు. అమ్మాయికి, చిన్న అమ్మాయి సాక్ష్యం చెప్పాలా, కోర్టులోకి వస్తుంది, ఎదురుగా ముద్దాయి ఉంటే భయపడిస్తాడు. రాజకీయంగాను డబ్బులు పరంగా థాట్ డెవలప్ అవ్వాలని 5 days ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. ఆ థాట్ నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం హాస్టల్ అమ్మాయిలు. సో ఇప్పుడు మీరు చూసారు మన పిల్లలు ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారని. సో ఇలాంటి పిల్లలు తొందరగా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి తొందరగా పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటంటే, మేము అక్కడ అంత బాగా ప్రాక్టీస్ చదివే వాళ్ళము, అంత బాగా పార్టిసిపేట్ చేసే వాళ్ళము, కానీ ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి చేసిన తర్వాత మా హస్బెండ్ ఎక్కడికి పోటీ పట్టలేదు, బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. సో నాకు చిన్న 1 రూపీ అడగాలంటే కూడా ప్రతి దానికి ఇది చేయాల్సి వస్తుంది, మా హస్బెండ్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల నేను ఏం చేయగలను మ్యామ్, ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేను, ఇంత చదివి వేస్ట్ అయింది అని చెప్పి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది మ్యామ్. సో ఆ తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, దిస్ టైం ప్రతిసారి గేమ్స్ అలాంటివి పెట్టేవాళ్ళం. సో దిస్ టైం ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను ఏం చేశానంటే, ఐ కాల్ లోకల్ స్మోల్ ఎంటర్ప్రినర్స్ ఫ్రమ్ నంద్యాల. సో మనకి బొటిక్స్ పెట్టుకున్న ఒక ఎంటర్ప్రినర్స్, జూట్ బ్యాగ్స్ చేస్తున్న ఒక ఎంటర్ప్రినర్, తర్వాత అల్లు ఒక ఎంటర్ప్రినర్స్, దాంతో ఇంకొకరు మనకి యోగా యోగా ద్వారా లాంచ్ చేయొచ్చు ఒక ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్. తర్వాత మనకి బుట్టబొమ్మ అని ఒక షాప్ పెట్టారు. సో షీస్ అన్ అల్యూమిని ఆఫ్ కాలేజ్, ఆ మేడం ని పిలిచాను. సో దట్ మన పిల్లలకి ఎలా అంటే, ఈ 5 days ఇట్ వాస్ లైక్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఇంట్లో ఉండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హౌ దే కెన్ ఎర్న్, బీయింగ్ ఇన్ హౌస్ హౌ దే కెన్ ఎర్న్. అంటే ఇప్పుడు యోగా ద్వారా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సెషన్స్ ఇస్తూ ఎలా ఎర్న్ చేయొచ్చు, లేకపోతే మనము జూట్ బ్యాగ్స్ తో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎంఎస్ఎంఈ మనకి ఎలా పని చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని మన పిల్లలకి ఇవ్వడం జరిగింది. దిస్ వాస్ ద ఉమెన్స్ డే ప్రోగ్రామ్ దిస్ ఇయర్. ఇది ఆర్గనైజ్ చేసాం 5 days and it was very very successful, and thanks to Lalita Saraswati madam also for thanks to Lalita Saraswati madam for also coordinating with all the chief guests. So ఇది మన ఉమెన్స్ డే జరిగిన 5 days program, and today successfully we have organized all 5 days, and today we are here on Women's Day. అవునా కదా? How was the program, students? ఓకే, ఇప్పుడు విమెన్స్ డే గురించి చెప్పాలంటే, ఇందాక పిల్లలు ఎవరైతే ఫ్యాషన్ పరేడ్ వేశారో వాళ్ళు జస్ట్ 2-3 hours లో ప్రాక్టీస్ చేసిన పిల్లలే. యాక్చువల్ నిన్న రిహార్సల్ కి నేను వచ్చాను చూద్దామని. సో పిల్లలు ఇక్కడ స్టేజ్ మీద ఎక్కిన ప్రతి అమ్మాయి ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కన అమ్మాయి మేడం. మీరు ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎక్కడం. సో వాళ్ళ స్టేజ్ మీద అనేది పోగొట్టాలని I wanted selected them and encouraged them to do it. So I was very happy and very proud of all of you. చాలా బాగా చేశారు. సో చాలా ట్రై చేసి, చాలా ప్రాక్టీస్ చేసి, నైట్ అంతా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. I want women to come up on stage. ఆ భయం అనేది పోవాలని ఒక కాన్సెప్ట్ తో నేను వాళ్ళని ఫోర్స్ఫుల్ అని అనుకోండి, I told them it be a memory అని వాళ్ళు మోటివేట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఐ హోప్ మీరు అలానే మోటివేట్ అవుతూ మీకు మంచి మెమరీస్ కూడా క్రియేట్ చేశాము ఇక్కడ. సో కీప్ దట్ మెమరీస్. అండ్ ఇంకొక చిన్న స్టోరీ మీకు ఒకటి చెప్తాను, వింటారా? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.